నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. గంట్యాడలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆరోగ్యకరమైన వాతావరణమే లక్ష్యమని స్పష్టం. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి దత్తత తీసుకోవాలి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 9 అంశాలకు ఆమోదం. పైడితల్లమ్మ జాతరకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న మేయర్ వెంపటాపు. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గంట్యాడ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్రపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర సాధనకు తమ వంతు కృషి చేస్తానని సభికుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన పరిసరాలను ఏర్పాటు చేసి తద్వారా ప్రజలు ఆరోగ్య పరిరక్షణకు కృషి చేసేందుకు ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు. దీనిలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పరిసరాలు పరిశుభ్రం చేయడం, కాలువలను శుభ్రం చేయడం, మొక్కలు నాటడం తదితర పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు పరిశుభ్రత ఎంతో ముఖ్యమని అన్నారు. వ్యాధులు సోకకముందే వాటిని నివారించడం శ్రేయస్కరమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన సుమారు 83 లక్షల టన్నుల చెత్తను తమ ప్రభుత్వం తొలగించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలంతా తమ ఇంటితో పాటు పరిసర ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి కోరారు. అధికారులు మంచి పరిపాలన ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మీ అందరూ కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు అధికారులు మంత్రులు కలిసి మమేకమై పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి కార్యాచరణ చేస్తే బాగుంటుందని పనిచేయడం జరుగుతూ ఉంది. అయితే కొన్ని పరిస్థితుల్లో గత పాలకులు చేసినటువంటి ఇబ్బందుల వల్ల వేస్ట్ మేనేజ్మెంట్ అనేది మన రాష్ట్రానికి కొంత కొరవైంది. రాష్ట్రంలో 83 లక్షల టన్నులు చెత్తని ఎక్కడికక్కడ వదిలేసి గత పాలకులు చేసినటువంటి ఇబ్బంది వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అదంతా కూడా అక్యుములేట్ చేసి ప్రాసెస్ చేసి క్లీన్ చేయడం జరిగింది. అయితే రాజకీయాలు కాదు కానీ చెత్త పన్ను వేశారు, కానీ చెత్తను ప్రాసెస్ చేయకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మన ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా మనం జీవితాలు ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే మన హాస్పిటల్కి వెళ్ళక ముందే మనం ఎటువంటి చర్యలు తీసుకుంటే మనం హెల్దీగా ఉంటామన్న ఆలోచన మనందరికీ ఉండాలి. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి దత్తత తీసుకోవాలని, వీలు కాని పక్షంలో టెర్రస్ గార్డెన్ ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి సూచించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రింగ్ రోడ్ వద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్ల సంరక్షణలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, పాఠశాలలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చెట్లు నరికివేయడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని, పచ్చదనం పెంపొందించకపోతే భవిష్యత్తు తరాలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మొక్కలు నాటడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని కలెక్టర్ తెలిపారు. క్వాలిటీ లైఫ్ కోసం మొక్కలు అనివార్యం అని ఆయన వివరించారు. స్థలం లేని ప్రాంతాల్లో టెర్రస్ గార్డెనింగ్స్ ప్రోత్సహించాలని సూచించారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎందుకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర తీసుకుంటున్నాము? ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము, ఏదో గవర్నమెంట్ కోసం కాదు చేసుకునేది. ఇదంతా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, మన జీవిత నాణ్యతను పెంచుకోవడం కోసము డిఫరెంట్ థీమ్స్ తీసుకుంటున్నాం. ప్రతి వారం కూడా ఒక్కొక్క థీమ్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఒక థీమ్ తీసుకొని 3వ శనివారం నాడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది ముఖ్య ఉద్దేశం. ప్రజా భాగస్వామ్యం దీంట్లో అత్యంత అవసరం. ఆఫీసర్స్ చేసి వెళ్ళేది కాదు ఈ ప్రోగ్రాం.
ఇది మీ భాగస్వామ్యంతో ఆఫీసర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ సక్సెస్ చేయాల్సిన ప్రోగ్రాము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. దాన్ని షార్ట్గా మనం సాసా అనుకుంటున్నాం. సో ఈసారి మనం చూసుకుంటే ఈ శనివారం మనం చూసుకుంటే మనకు గ్రీన్ ఆంధ్ర, గ్రీన్ ఏపీ అనేది మనకు ఈసారి ఈ నెలకు సంబంధించిన థీమ్ అది. సో ఏంటి గ్రీన్ ఏపీ, ఏం చేయాలి మనకు గ్రీన్ ఏపీలో? ముఖ్యంగా ఇందులో మనం ఏం చేస్తాం, చెట్లు పెంచడం. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు అడాప్ట్ చేసుకుందాం. ఈ వీక్ మన థీమ్లో గ్రీనరీ పెంచాలి. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు అడాప్ట్ చేసుకుందాం. ఇక్కడ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ ఇప్పుడు ఈరోజు కొంచెం కష్టం అనిపించచ్చు. ఫస్ట్ రోజు వచ్చి ఆ చెట్టు ఏదైతే చూసి మనము కొంచెం కష్టం అనిపించచ్చు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు దాంతో ఒక ఎంపతి పెరుగుతుంది, దాంతో ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది మనకు ఆ చెట్టుతో. స్వర్ణాంధ్ర 2047 సంకల్పంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత మరియు ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని, ఎక్కడికక్కడ ఈ వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎస్కోట శాసనసభ్యురాలు కోలె లలిత కుమారి పిలుపునిచ్చారు. ఎస్కోట మండలం ధర్మవరం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో విద్యార్థులందరూ విద్యతో పాటు సేవా కార్యక్రమాలు కూడా అలవాటు చేసుకోవాలని కోరారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళమవుతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత తెలుగుదేశం పార్టీ హయాంలో చెత్త శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి కార్యక్రమం స్ఫూర్తివంతంగా ఉండే విధంగా ప్రతి నెల ఒక్కొక్క థీమ్ను ఎంచుకొని నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ నెల పర్యావరణ రక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగిందని తెలిపారు. ఈసారి ఈ వ్యర్థాల సేకరణ, వాటి సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయడం థీమ్ను ఎంచుకోవడం జరిగిందని తెలిపారు. స్వీకారం చుడుతూ విజన్ 47లో భాగంగానే ఇవాళ ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా ప్రజల కోసం ఏర్పాటు చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం అనేది మన అందరి సహకారంతో వాళ్ళకు తెలియపరిచి, ఆరోగ్యమే మహాభాగ్యం, పర్యావరణ కాపాడుకోవడమే మన అందరి ధ్యేయం, మొక్కలు నాటడం, పరిశుభ్రంగా పరిసరాలు, గృహాలు, మన ఏదైతే ఖాళీ ప్రదేశాలు, పంచాయతీకి సంబంధించిన ప్రభుత్వ స్థలాలు అన్నిటినీ కూడా శుభ్రంగా ఉంచుకొని, మరి ఏవైతే మేడం ఇప్పుడు మనకు చెప్పినట్లు ఈఓపిఆర్డి గారు చెప్పినట్లు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఇవాళ స్వీకారం చుట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రోగ్రాం అనేది నిజంగా భావి భవిష్యత్ తరాలకి ఇది ఒక ఆస్తిగా మనం అందరం కూడా ఇవ్వాల్సిన ధర్మం ఇవాళ మన అందరిపైన ఉంది. ఇవాళ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఒక ప్రోగ్రాం ఆయన కండక్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు కూడా, ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా ఎక్కడో దగ్గర ఈ నెలలో 3వ వారంలో శనివారం నాడు ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తూ మనలో ఒక అవేర్నెస్ మార్పును తీసుకురావడం కోసం ఈనాటి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నంలో మన వంతు కూడా సహాయ సహకారాలు అందజేయాలని కోరుకుంటూ, ధర్మవరం పరిశుభ్రమైన గ్రామంగా, పర్యావరణ కాపాడే గ్రామంగా మన ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కలిసికట్టుగా మరి ముందుకు నడిపించాలని నేను కోరుకుంటూ, ఇంటర్నేషనల్ పెండెంట్ హౌస్ కీపింగ్ వీక్ను పురస్కరించుకొని నిన్న విజయనగరం పట్టణంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్లో హౌస్ కీపింగ్ చేస్తున్న సిబ్బంది రోగులు ఉన్న ప్రాంతంలో ఎటువంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలి, ఆ ప్రాంతంలో క్లీనింగ్ చేసినప్పుడు ఏ విధంగా చేయాలి, పేషెంట్ల పట్ల ఎలా ప్రవర్తించాలని ముఖ్యమైన విషయాలను తెలియజేశారు. హాస్పిటల్లో పేషెంట్లు, పెండెంట్లు పట్ల సత్ప్రవర్తనతో మెలుగుతూ హౌస్ కీపింగ్ సిబ్బంది రోగులు ప్రశంసలు పొందుతున్నారని, ఇంకా మెరుగైన సేవలు చేస్తూ మంచి పేరును సంపాదించుకోవాలని కోరారు. ఈరోజు ఇంటర్నేషనల్ హౌస్ కీపింగ్ డే. ఈరోజు దాని సందర్భంగా దీని కొరకు అవగాహన కల్పించడం కొరకు, ఎంప్లాయీస్లో అవగాహన కల్పించడం కొరకు, పేషెంట్కి సేవలు ఏ విధంగా అందించాలి అనేది తెలియజేయడం కొరకు, పేషెంట్స్తో ఎలా మెలగాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా మనం పేషెంట్స్తో సర్దుకుంటూ పని చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ అవగాహన కలిగించడం కొరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో మూలంగా మేజర్గా పేషెంట్ వచ్చినప్పుడు మేము రొటీన్ క్లీనింగ్ ఏ విధంగా చేసుకోవాలి,
అలాగే ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే కనుక ఏ విధంగా వాటిని క్లీన్ చేసుకోవాలి, రొటీన్ క్లీనింగ్తో పాటు డీప్ క్లీనింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలి, ఇవన్నీ కూడా పేషెంట్ ఉపయోగపడేటటువంటి క్లీనింగ్ ఇవి. ఇది అందరికీ కూడా చాలామందికి కొందరికి మాత్రమే అవగాహన ఉంటుంది. మరింత అవగాహన పెంచుతూ పేషెంట్ సేఫ్టీ కోసమే ఈ మెయిన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా అందరూ హౌస్ కీపింగ్లో అందరూ స్టాఫ్, మా మేనేజ్మెంటు, హెచ్ఆర్ అందరూ పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని భారతి స్పష్టం చేశారు. ఆమె వాజీ న్యూస్తో మాట్లాడుతూ జిల్లాలో 37,800 హెక్టార్ల ఎరువులు అవసరమని, ఇప్పటికీ 30,400 హెక్టార్ల ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేశామన్నారు. ఇంకా 7,000 మెట్రిక్ టన్నులు అవసరమని, మరో 2 రోజులకు 1,800 మెట్రిక్ టన్నులు ఎరువులు వస్తాయని అన్నారు. ముందుగా వచ్చిన ఎరువులను రైతులు అగ్రికల్చర్కి ఉపయోగించడం వల్ల వరి నాట్లు వేసే సమయానికి కాస్త ఎరువుల కొరత ఏర్పడినప్పటికీ వెంటనే ఎరువులు రప్పించి సరఫరా చేశామన్నారు. రైతులు ఎరువుల కోసం ఎటువంటి ఆందోళన చెందవలసిన పని లేదని స్పష్టం చేశారు. జిల్లాకి ఇప్పుడు ఎరువుల సరఫరా విషయానికి వచ్చేటప్పటికి మన జిల్లాలో 37,800 అవసరం కాగా ఇప్పటి వరకు మనకి 30,400 వరకు సరఫరా చేయడం జరిగింది. అంతా కూడా ఆర్బీకేల ద్వారా, ప్యాక్స్ ద్వారా, ప్రైవేట్ డీలర్స్ ద్వారా మొత్తము సరఫరా చేయడం జరిగింది. అయితే ఇందులో ఇంకా మనకి సెప్టెంబరు చివరికల్లా ఇంకొక 7,000 మెట్రిక్ టన్నుల వరకు అవసరం ఉంది. 53 రోజుల్లో ఇంకా 1,800 మెట్రిక్ టన్నుల వరకు వస్తుంది. మిగతాది కూడా సెప్టెంబర్ ఎండింగ్ కల్లా వస్తుంది. దీని గురించి, ఈ షార్టేజ్ గురించి రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందువల్ల అనగా మొదటిసారిగా వచ్చిన ఎరువులు ఏప్రిల్, మే, జూన్లో సరైన వర్షాలు లేక సడన్గా వచ్చిన ఎరువులు హార్టికల్చర్ క్రాప్స్కి ఉపయోగించారు. అలానే ప్రతి మొక్కజొన్న మరి ఇతర పంటలకి ముందుగా ఉపయోగించడం వల్ల నాట్లు మనకు వర్షాలు కొంచెం లేటుగా అవటం వల్ల మొదటగా వచ్చిన ఎరువులు హార్టికల్చర్ క్రాప్స్కి ఉపయోగించి తర్వాత రెండో విడతగా వచ్చిన ఎరువుల్ని మొదటిగా వాడడం వల్ల కొంచెం షార్టేజ్ అనేది అనిపించింది. అందరూ చింత చెందవలసిన అవసరం లేదు. రైతులు వస్తుంది. ఇంకా ఈ నెలలో మనకి రాబోయే 3,000 కూడా వస్తే మనకి షార్టేజ్ అనేది తీరుతుంది. త్వరలో జరగనున్న పైడితల్లమ్మ జాతరకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు నగర మేయర్ వెంపటాపు విజయలక్ష్మి అన్నారు. ఈ రోజు ఆమె అధ్యక్షున నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. ముందుగా 0 అవర్లో పలువురు సభ్యులు వివిధ సమస్యలు సమావేశం దృష్టికి తెచ్చారు. అనంతరం అజెండాలో పొందుపరిచిన 9 అంశాలకు సభ ఆమోదం తెలిపింది. తర్వాత అనుబంధ అజెండాలో పొందుపరిచిన 9 అంశాలకు ఒక అంశం మినహా మిగిలిన అంశాలకు, అలాగే టేబుల్ అజెండాగా పొందుపరిచిన ఒక అంశానికి సభ్యులు ఆమోదం తెలిపారు. అనంతరం మీడియాతో మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ పైడితల్లమ్మ జాతర నేపథ్యంలో ప్రజలకు, భక్తులకు సౌకర్యవంతమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే నగరంలో రహదారులు పాక్షిక మరమ్మతు పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే నగర సుందరీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. వీధి దీపాల సమస్య లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించామన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి, కమిషనర్ పల్లి నల్లనయ్య, ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, సహాయ కమిషనర్ కిల్లాన అప్పల్ రాజు, పలు డివిజన్ కార్పొరేటర్లు, వివిధ విభాగ అధికారులు పాల్గొన్నారు. ఈ సమస్యలు తీరినప్పుడు మనకి ఎజెండాల కోసం, ఈ మీటింగ్ల కోసం మనం వస్తున్నాము. ఈ మీటింగ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 3 నెలలు 4 నెలల తర్వాత మళ్ళీ మీటింగ్కి వచ్చినా ఈ సమస్యల్లాగా ఉంటున్నాయి, కానీ అసలు ఏమి కూడా పట్టించుకోవట్లేదు. సచివాలయం సిబ్బంది అయితే అసలు ఏం పని కూడా చేయడం లేదు. మరి మీరు ఎప్పుడు మేము సచివాలయంకి వెళ్ళా కమిషనర్ గారితో మీటింగ్ ఉందని చెప్తారు. కమిషనర్ గారు మరి మీటింగ్లో మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారు? అసలు సచివాలయం సిబ్బంది అయితే అసలు పనిచేసే దాఖలు లేవు. ఎవరికైనా ఇంటి పన్ను వేయాలంటే 1 నిమిషంలో వచ్చేస్తున్నారు, కానీ పలానా సమస్యను చెయ్యండి అంటే ఎవరు కనిపించట్లేదు. ప్రజలతో మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. 200 రూపాయల కొలాయిలు కూడా మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలి, లేదంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైనా సరే శుభ్రంగా లేకపోతే ప్రజా ఆగ్రహానికి మనం గురవక తప్పదు. ఇప్పుడు ఉన్నవి అది వెయ్యాలి. ఇక్కడ సచివాలయాల్లో వాళ్ళు అవుట్డోర్ యాక్టివిటీస్ ఉన్నాయి. సచివాలయాలు అంటే కూర్చోరు, అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటాయి, మీటింగ్స్కి వస్తారు, అన్ని చేస్తారు. ఏ మీటింగ్ వచ్చినా ప్రజలకి చేయాలి కదా సార్, అవన్నీ చేస్తారు. ప్రజల కోసమే అధికారులు అందరూ ఉన్నారమ్మా, అది మీరు గుర్తిరగండి. అందరూ కూడా ప్రజల కోసమే పని చేస్తున్నాం, మా కోసమే పని చేయడం లేదు. చాలా వరకు
మా సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రజల ప్రజల కోసం కోసం పనిచేస్తే ఉన్నారు. మరి ఈ రోజు ఇంతమంది ఎందుకు ఈ అది మీ సమస్య మీద ఒకరి మిమ్మల్ని మీ అడుగుతారు? అభిప్రాయం ఏమో, వ్యక్తిగత అభిప్రాయం ఏమో, కానీ అది మాత్రం కరెక్ట్ కాదు. అందరం చేస్తున్నాం ఇక్కడ, అర్థమైందమ్మా? మీ సచివాలయం వాళ్ళు మీరు పనిచేస్తే అందరూ కూడా ప్రజల కోసమే ఉన్నాం. మేము ప్రజల డబ్బుతోనే జీతాలు తీసుకొని మేము పనిచేస్తున్నాం. అందరం కూడా ప్రజల కోసమే ఉన్నాం. మా అధికారులు అందరూ కూడా ఎవరు కూడా వ్యక్తిగత పనులకు చేసుకోవడానికి ప్రభుత్వం మాకు నియమించలేదమ్మా. అది గుర్తిరగండి దయచేసి. చేస్తున్న పని ప్రోత్సహించాలి. ఇప్పుడు మాకు కొత్త సమస్య వచ్చింది. నిన్నటి నుండి ప్రతి వార్డులో మళ్ళీ కొలతలు మొదలు పెట్టారు. ఎందుకో మళ్ళీ కొత్తగా? అది మీ డైరెక్షనా, ప్రభుత్వం డైరెక్షనా? మాకు చెప్పండి. అది మీ డైరెక్షన్ అంటే ఆపాలా, ప్రభుత్వం డైరెక్షన్ అంటే ముందుకు తీసుకెళ్ళండి. అది ఎవరి డైరెక్షన్? మరి ప్రభుత్వం డైరెక్షన్ అయినప్పుడు మరి కొలతలు వేసారు, మళ్ళీ ఇది చేశారు అని అంటే ప్రభుత్వాన్ని నిలదీయాలి. కౌన్సిల్ని మిమ్మల్ని నాకు నిలదీస్తే అవుతుంది. జీవో వచ్చింది, మళ్ళీ అన్ని ఇల్లు కూడా విఎల్టీలు పన్నులు పెంచడానికి కొలతలు కొలండి. అక్కడ మాకు అంబేద్కర్ జంక్షన్ నుంచి స్టేడియం వరకు రోడ్డు వేస్తామని అప్పట్లో మాకు అన్నయ్య గారు చెప్పున్నారు. ప్రతిసారి కమిషనర్ గారి దృష్టిలో పెట్టాము, కానీ ఎవరు కూడా స్పందించట్లేదండి. ఇప్పుడు 2 సంవత్సరాలు మాకు దాటుతున్నా ఇప్పుడు పైడితల్లం పండగ కూడా వస్తుంది. మేము మా ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? మమ్మల్ని నమ్మి మాకు ఓటు వేసి గెలిపించిన మా ప్రజల యొక్క సమస్యలు మేము కాకపోతే ఎవరు తీరుస్తారు? ఇదే విషయం గౌరవ శ్రావణి గారు కూడా ఇదే విషయం డిఈ గారికి కూడా చాలాసార్లు నా యొక్క సమస్యను గుర్తించి మా 27వ డివిజన్ తరఫున కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. కానీ ఒక గౌరవ డిప్యూటీ మేయర్ గారు చెప్పినా చెయ్యకపోయి, ప్రజాప్రతినిధులు మా కార్పొరేటర్ చెప్పినా చెయ్యకపోతే మీరు ఏం చేస్తున్నారు సార్? అదొకసారి మాకు తెలియజేయండి. మీరు ఫ్లెక్సీల మీద పెట్టే ఇంట్రెస్ట్ ప్రజల యొక్క సమస్యల మీద పెట్టట్లేము అని మా కార్పొరేటర్ అందరి తరఫున మేము అడుగుతున్నాం. నాకు ఏ విధంగా అయినా సరే సార్ ఈ 10 రోజుల్లో మాకు రోడ్డు వేసే విధంగా మాకు ఉండాలి సార్. ఇదే కంటిన్యూ జరిగితే మాత్రం నేను వచ్చి మీ కమిషనర్ గారికి నేను ముఖ్యంగా చెప్తున్నాను, మీ దగ్గర మేము కూర్చుంటాం సార్. మా సమస్య అయితే మాకు అలా ఉంది, దయచేసి మాకు ఇది గుర్తించండి. రేపు 10 రోజుల్లో నాకు రోడ్డు అనేది నాకు వర్క్ స్టార్ట్ చేయాలి, అదొక్కసారి గుర్తించమని దయచేసి మేము కోరుతున్నాను. రోడ్డు 29,12,000 ఆల్రెడీ శాంక్షన్ అవ్వడం జరిగిందమ్మా. కాకపోతే పైప్ లైన్ ముందు వేసిన తర్వాత రోడ్డు వేయాలి, మళ్ళీ రోడ్డు వేసిన తర్వాత పైప్ లైన్ తవ్వకూడదనే ఉద్దేశంతో ముందు పైప్ లైన్ వేయడం జరిగింది. తర్వాత ఏంటంటే వర్షాల కారణంగా ఈ 10-15 రోజుల క్రితమే స్టార్ట్ అవ్వాలి, అది స్టార్ట్ అవ్వలేదు. మంగళవారం నాడు డెఫినెట్గా స్టార్ట్ చేస్తాం మేడం. ఆ లేఅవుట్ కాపీలో ఏముందంటే అది రైతులకి కాదు, అలాగని మేము కంప్లైంట్ పెట్టిందని బేస్ చేసి కాదు, అది లేఅవుట్లో రోడ్డు ప్లేస్. అంటే ఒక రోడ్డును ఆక్యుపై చేసి ఒక వ్యక్తి ఇంత అందంగా ఇల్లు కట్టుకుంటుంటే మరి మున్సిపల్ సిబ్బంది ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సచివాలయం సెక్రటరీ ఫీల్డ్కి వెళ్ళరా? నేను గతంలో అబ్బాయి పేరేంటి మణికంఠ అనే సెక్రటరీ ఉన్నప్పుడు ఈ విధంగా పునాదుల లెవెల్ నుంచి కంప్లైంట్ ఇచ్చాను. కానీ ఇంత అందంగా ప్లాస్టింగ్ చేసుకున్న వరకు బిల్డింగ్ అయితే అతను ఏం పని చేస్తున్నాడు? ఆపరేటర్ గారి సహకారంతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నటువంటి పెత్తందారు. పేపర్ పేరు చెప్పను, కానీ వాడు రాసింది 100% కరెక్ట్. ఎందుకంటే ఒక వార్డులో అక్రమ నిర్మాణం జరుగుతుంది అంటే కార్పొరేట్ సహకారం లేకుండా జరగదు, అది వాళ్ళ ఫీలింగ్. మిగతా కార్పొరేషన్లో ఏమో కానీ విజయనగరం కార్పొరేషన్లో కనీసం కార్పొరేటర్ పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతాయి. కార్పొరేటర్ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోరు. వైట్ వాల్స్ వేస్తారు, పెయింటింగ్ వేస్తారు, ఇవన్నీ నాకు చెప్పొద్దు. మీరు ఇప్పుడు జగన్మే ప్లానింగ్ సెక్రటరీ ఫోన్ చేసి వర్క్ ఎలా ఉందో అలా ఆపి మీరు ఈవినింగ్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ చేసి అది రిమూవల్ పెట్టకపోతే మాత్రం మా వార్డులో ఎక్కడైనా సరే రోడ్డు మీద రేపు పొద్దున మేము మా పార్టీ కార్యకర్తలు వార్డు ప్రజలు ఎవరైనా సరే ఇల్లు కట్టినప్పుడు ఇప్పుడు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి రేపు ఎవరైనా రోడ్డు మధ్య ఇల్లు కడితే కూడా వాళ్ళకు కూడా ఇదే పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే అప్పుడు నేను ఒప్పుకోను. కాబట్టి ఇప్పుడే సెక్రటరీకి ఫోన్ చేసి పెయింటింగ్లు వర్క్ ఆపమని చెప్పండి సార్. కార్పొరేట్ అంటే ఖాతరు లేదా? కమిషనర్ గారు రిమూవల్ పెట్టారు అంటే చట్టానికి విరుద్ధంగా ఉన్నట్టే కదా సార్ పెట్టాక. మళ్ళీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి పెయింట్లు వేస్తున్నారంటే ఏమనుకోవాలి? అంటే ఎవరు పర్మిషన్ ఇస్తున్నారో తెలియాలి కదా మాకు. లక్షలకు అనుగుణంగానే వర్క్ మొదలెట్టడం కూడా జరిగింది. మళ్ళీ దాని మీద కోర్టు కేసు ఉందని లాయర్ నోటీస్ కూడా వచ్చింది. టౌన్ ప్లానింగ్ రిమార్క్స్ కూడా తీసుకున్నాము. ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వకుండా పూర్తిగా డిస్పోజ్ అవ్వకుండా ఆపమన్నారు. అది క్లియరెన్స్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా వర్క్ రెజ్యూమ్ చేసి క్లోజ్ చేస్తాం. మహా అయితే వారం 10 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. మున్సిపల్ కౌన్సిల్ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా అన్యాయం అండి. ఆల్రెడీ రిట్ పిటిషన్ 1431 23లో ఇచ్చిన జడ్జిమెంట్ అండి.
ఆల్రెడీ జడ్జిమెంట్లు మీకు ఇవ్వడం జరిగింది, కోర్టు జడ్జిమెంట్లు మీకు ఇవ్వడం జరిగింది. ఒక అడ్వకేట్ పంపించిన ఒక లెటర్ హెడ్ మీద మీరు ఆ రోడ్డు ఆపడం అన్నది చాలా అన్యాయం. ఒక అడ్వకేట్ ఎవరైనా జడ్జి చేయడానికి మన మున్సిపల్ కార్పొరేషన్కి ఈ 18 ఇందులో ఉన్న 18 మంది దాడులు కూడా మనం హౌసింగ్ అలాట్ చేస్తాం. ఆల్రెడీ వాళ్ళు సారిపల్లిలో ఉన్నారు, ఇంకా మళ్ళీ ఇచ్చేస్తారా చెప్పండి? ఆ రోడ్డు ఇచ్చేస్తారా? ఇచ్చేయండి. ఆ ఉన్న 80 అడుగుల రోడ్డులోని వాళ్ళకి 20 అడుగులు ఇచ్చేస్తారో 40 అడుగులు ఇచ్చేస్తారో ఆ నిర్ణయం మీకు, ఆ కంటెంప్ట్ కోర్టు మీ మీద వెళ్తాం మేము. అది ఒకసారి ఆలోచించండి. ఎజెండాలోని 9 అంశాలను పొందుపరచడం జరిగింది. 9 అంశాలు కూడా సభ్యులందరూ ఆమోదం అలాగే దానికి అనుబంధ ఎజెండాలో 9 అంశాలకు 8 అంశాలకు ఆమోదం పలికి ఒక సబ్జెక్ట్ని వాయిదా వేయడం జరిగింది. అలాగే టేబుల్ ఎజెండాని ఒకటి పొందుపరచడం జరిగింది, దానికి కూడా సభ్యులందరూ ఆమోదం పలికారు. అలాగే వస్తున్న పైడితలం పండుగ సందర్భంగా వివిధ పనులకు అవసరమైన పనులన్నీ పూర్తి చేయమని అధికారులు ఆదేశించడం జరిగింది. అలాగే కొన్ని పనులు ప్రారంభించడం కూడా జరిగింది. విజయనగరం ప్రజలందరిపైన పైడితలమ్మవారి అనుగ్రహం, ప్రజలందరూ సుఖ సంతోషాలు తారాగులు ఉండాలని, అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పైడితలమ్మను కోరుకుంటూ, అలాగే విజయనగరం అన్ని విధాలు అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో కార్పొరేట్లంతా వివిధ వాళ్ళ వార్డులోని సమస్యలన్నీ చెప్పి అధికారులను అడగడం జరిగింది. ఆ పనులన్నీ పూర్తి చేయమని అధికారులకు ఆదేశించడం జరిగింది. అలాగే అందరి సహాయ సహకారాలతో విజయనగరం అభివృద్ధి పరచాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో కనకల ఎర్రయ్య మెమోరియల్ క్లాసిక్ కప్ ఓపెన్ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ మిస్టర్ ఆంధ్ర ట్రోఫీని వీరభద్రస్వామి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు పోటీలు ఉంటాయన్నారు. 12 ఏళ్లుగా అసోసియేషన్ బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు పోటీలో పాల్గొంటున్నారని చెప్పారు. మొత్తం 1,30,000 రూపాయలు ప్రైజ్ మనీ ఉంటుందని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కనకల కృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బైక్ రమేష్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ వర్మ, ప్రోటీన్ ఫ్యాక్టరీ వంశీ తదితరులు పాల్గొన్నారు. బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ అవుతుంది విజయనగరంలోను. లాస్ట్ టైం 182 మంది బిల్డర్లు పాల్గొనడం జరిగింది విజయనగరంలోను. మనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా అంత పెద్ద మొత్తంలో ఇప్పుడు ఎవరు పాల్గొనలేదు. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి కనీసం 250 మంది బిల్డర్లు తప్పనిసరిగా పాల్గొంటారని మేము అందరం అనుకుంటున్నాం. విజయనగరం డిస్ట్రిక్ట్ మిగతా జిల్లాలందరికీ ఆ సర్క్యులేషన్ పంపించడం జరిగింది. అన్ని బాడీ బిల్డింగ్ ఆ సంస్థలకి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అందరి రెస్పాన్సిబిలిటీ చాలా బాగుంది. అమ్మవారి పండుగ దసరా సందర్భంగా విజయనగరం ఉత్సవాలకు సంబంధించి అనుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాం. 28వ తేదీని మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ విజయనగరంలో జరపడం సంతోషం. గత 12 సంవత్సరాలుగా ఈ ఛాంపియన్షిప్ని ఈ అసోసియేషను నిర్వహిస్తుంది. మరి అసోసియేషన్ అధ్యక్షులు కనకల కృష్ణ తండ్రి గారైన స్వర్గీయ కనకల ఎర్రయ్య గారి పేరున ఈ కాంపిటీషను జరపడం, కనకల ఎర్రయ్య మెమోరియల్ క్లాసిక్ కప్ అనే పేరిట ఈ సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ పోటీల్లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉత్సాహంగా పాల్గొనడం, మరి విజయనగరంలో రాష్ట్ర స్థాయి పోటీలు జరగటం అనేది విజయనగరానికి కూడా పేరు ప్రఖ్యాతులు రావడం జరుగుతుంది. సహజంగా విజయనగరంలో కోటరామూర్తి గారి పార్క్లో ఈ బాడీ బిల్డింగు, వెయిట్ లిఫ్టింగు తీర్చిదిద్ది ఒక తర్ఫీదు అంటే ట్రైనింగ్ లాగా ఇస్తున్న దగ్గర నుంచి ఈరోజు వరకు అనేక మంది తయారయ్యి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. క్రీడలను ప్రోత్సహించాలి, క్రీడాకారులని ప్రోత్సహించాలి. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఉండేటట్టు అందరూ కూడా వ్యవహరించాలనేది ఈ పోటీలు తెలియజేస్తాయని తెలియజేస్తున్నాం. మరి కనకకృష్ణ గారు అలానే సెక్రటరీ రమేష్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు జరగడం, వీరే కాదు ఎవరు మంచి కార్యక్రమం చేసినా కూడా మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఇస్తుంటాం. నగరంలోని సంతపేట జగన్నాథ స్వామి ఆలయంలో శ్రీ విష్ణు పురాణం చతుర్యంగమూర్తి గుణ వైభవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు అనంత వెంకట జగన్నాథాచార్యులు మాట్లాడుతూ
గత 5 రోజులుగా విష్ణు పురాణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజు నరసింహమూర్తి అవతారంలోను, 2వ రోజు సీతారాం అవతారంలోను, 3వ రోజు కృష్ణ పరమాత్ముడు, 4వ రోజు వెంకటేశ్వర స్వామి అవతారంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగిందన్నారు. విజయనగరం శ్రీ సంతపేట జగన్నాథ స్వామివారి దేవస్థానంలో మహాలయపక్ష విశేషంగా గత సంవత్సరం జరిగినటువంటి శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞ వార్షికోత్సవ బంధుర స్మృతిగా నిర్వహింపబడుతున్నటువంటి శ్రీ విష్ణు పురాణ యాగ అంతర్భూత చతుర్యుగమూర్తి గుణ వైభవం అనేటటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమం గత 5 రోజులుగా అత్యంత వైభవప్రదంగా భక్తజనులందరి యొక్క సమక్షంలో నిర్వహించబడుతోంది. ప్రతిరోజు కూడా ముఖ్యంగా స్వామివారికి ఉదయం ప్రాబోధిక సేవాకాలం పూర్తయిన తర్వాత విశేషమైనటువంటి విష్ణు పురాణము, దివ్య ప్రబంధము, మంత్రజపము ఇత్యాదులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ప్రతిరోజు రోజుకి ఒక అవతారం చొప్పున మొదటి రోజు లక్ష్మీ నరసింహస్వామి, 2వ రోజు సీతారామచంద్ర స్వామి, 3వ రోజు రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరమాత్మ, 4వ రోజు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చతుర్యుగమూర్తులకి కూడా విశేషమైనటువంటి యాగ హవన ప్రవచన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా శ్రీ అలమేల్మంగా పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస స్వామి యొక్క పూజ ప్రత్యేక కార్యక్రమం, తర్వాత 10:30 గంటల నుంచి కూడా యాగ సమాపనగా పూర్ణాహుతి కార్యక్రమం, పూర్ణాహుతి అయిన వెంటనే యాగ అవబృధ స్నానం పూర్తి అవుతాయి. సాయంకాలం ఈరోజు 6 గంటల నుండి కూడా చతుర్యుగమూర్తులకి కూడా అంటే ఎక్కడా కూడా జరిగినటువంటి విధంగా ఒకే వేదిక పైన 4 స్వాముల్ని కూడా అంటే లక్ష్మీ నరసింహస్వామి, సీతారామచంద్ర స్వామి, కృష్ణ పరమాత్మ అలాగే వెంకటేశ్వర స్వామి 4 మూర్తుల్ని కూడా విశేషంగా ఒకేసారి అత్యంత వైభవంగా కళ్యాణాలు నిర్వహించడం జరుగుతోంది. మహారాజా ప్రభుత్వ సంస్కృత ఉన్నత పాఠశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఏపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఆల్ వాణిశ్రీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ పాల్గొని స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటిగా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. తర్వాత పాఠశాల పరిశుభ్రంగా ఉంచి ఉపాధ్యాయ విద్యార్థులు అందరూ కూడా పాల్గొని పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. పిల్లలు కూడా పరిశుభ్రత, మొక్కలు నాటడం వల్ల వచ్చే ఉపయోగాలపై గ్రీన్ ఎకో క్లబ్ ఉపాధ్యాయురాలు ఆర్ చంద్రశేఖర్, సిహెచ్ మురళి అవగాహన కల్పించారు. గ్రీన్ పాస్పోర్ట్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మా సంస్కృతోన్నత పాఠశాలలో ప్రేయర్లోని స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అదేవిధంగా మొక్కలు నాటడం అలాగే స్వచ్ఛత కార్యక్రమాలని మా స్కూల్లో చేపట్టడం జరుగుతోంది. ఈరోజు క్లీనింగ్ సెషన్ అందరూ ఉపాధ్యాయుల సమక్షంలో పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. అలాగే మొక్కల్ని కూడా పచ్చదనం కోసం మొక్కల్ని కూడా నాటడం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా మా ఎకో క్లబ్ తరపున మా బయాలజీ టీచర్స్ అలాగే మిగిలిన ఉపాధ్యాయులు అందరూ కూడా పిల్లలకి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మొక్కలు పెంచడం వల్ల మనకి పచ్చదనం అలాగే దానివల్ల వచ్చే ఉపయోగాలను అన్నింటినీ కూడా తెలియజేయడం జరుగుతుంది. బొడ్డవరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పత్రికా విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిందాల్ భూ నిర్వాసితుల ఉద్యమం గల్లీ నుండి ఢిల్లీకి చేరింది అని అన్నారు. జిందాల్ నిర్వాసితులు తమ భూములు తమకి అధికారపూర్వకంగా బదిలీ చేయాలంటూ ఈ నెల 10వ తారీఖున జరిగిన జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు అని తెలిపారు. అదేవిధంగా జాతీయ గిరిజన కులాల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నెల 19న తనని మరియు తనతో పాటు ఫిర్యాదు చేసిన మరికొంతమందిని హైదరాబాద్కి విచారణకు పిలవడం జరిగిందని అన్నారు. విచారణకు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ధాట్ల కీర్తి, తహసీల్దార్ శ్రీనివాసరావు హాజరయ్యారు. అయితే జిల్లా కలెక్టర్ హాజరు కావాల్సినప్పటికీ రాకపోవడంపై కమిషనర్ అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇది గిరిజన హక్కులు, మానవ హక్కులకు సంబంధించిన అత్యంత ప్రాధాన్యమైన అంశాన్ని ఇలాంటి సందర్భంలో జిల్లా కలెక్టర్ హాజరు కావడం అవసరమని కమిషనర్ స్పష్టం చేస్తుందని తెలిపారు. కంపెనీ యాజమాన్యాలు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే అసైన్ భూములు అయితే తక్కువ ధరకు వస్తాయి, ప్రైవేట్ భూములు అయితే ఎక్కువ ధర ఇవ్వాలని చెప్పి దానికి ప్రభుత్వాలు కూడా కంపెనీలు వస్తాయని ఒక సాగుతారు. ప్రభుత్వాలు ఏమో ముందుకు వచ్చే భూములు ఇప్పిస్తూ ఉన్నారు. మరి కంపెనీ వస్తే సంతోషం, కంపెనీలు రాకుండా మరి ఆ భూములు వాళ్ళ చేతుల్లోనే ఉంటా ఉన్నాయి. ఎందుకు జిల్లా కంపెనీ 18 సంవత్సరాలు రాలేదు. మరి కంపెనీ రానప్పుడు భూములు అయితే రైతులు తీసుకోవాలి, లేకపోతే ప్రభుత్వం తీసుకోవాలి. ఏదీ లేకుండా కంపెనీ వాడి కోసం ఎందుకు ఒత్తాస పలుకుతున్నారు అన్నది
ఇటువంటి ఎక్కడ చూసిన రాష్ట్రం మొత్తం మీద లక్షలాది ఎకరాలు ఇదే విధంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే నేను ఆ రైతు సంఘాల మీటింగ్లకి మధ్యన వెళ్తూ ఉన్నాను, చూస్తున్నాను ఎంత అన్యాయం అని. ఈరోజు కంపెనీలకు ఇవ్వండి, మేము ఎవరు కాదన్నాం, కాకపోతే ఇన్ టైంలో కంపెనీ పెట్టకపోతే ప్రభుత్వం వెనక భూమి తీసుకొని అయితే ప్రభుత్వం దగ్గర ఉంచుకోమనండి, ప్రభుత్వాన్ని ఏదైనా డెవలప్ చేయమనండి, లేకపోతే రైతులకు తిరిగి ఇవ్వమనండి. ఇవి కాకుండా ఈ గిరిజన హరిజన భూములను టార్గెట్ చేసి ఎక్కడ చూడండి అధికారులు కానీ నాయకులు కానీ ఒక ఎమ్మెల్యేదో ఒక ఎమ్మెల్సీదో ఒక మంత్రిదో లేదా ముఖ్యమంత్రి గారి భూములు గట్ట పోవు, వాళ్ళ భూములు పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఈ కంపెనీ అంతా హైవేలన్నీ కూడా మా నాయకుల భూములు పక్క నుంచి వెళ్తూ ఉంటాయి, పేదవాడి భూములు తీసుకొని. ఈ కంపెనీలకి అయితే అన్ని అసైన్ భూములు తీసుకొని పేదవాడి కడుపులు కొడతా ఉన్నారు. ఈరోజు సుమారు ఇక్కడ ఎస్టీ కంపెనీలో చెప్పాను నేను, సుమారు 240 మంది ఎస్టీ రైతులు ఉన్నారండి. వాళ్ళ భూమి అంతా కూడా 247 ఎకరాలండి. మనిషి ఎకరా ఉన్నాడు. ఈరోజు ఆ భూమి పోయింది, వాళ్ళు కడుపు కొట్టారు, వాళ్ళకి అన్యాయం చేశారు, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్తే నిజంగా ఇది వాస్తవం. ఎందుకు ఇంత అన్యాయం జరిగింది, నేను అక్కడికి వచ్చి గ్రామ సభ పెడతానని ఆయన చెప్పడం కూడా నిజంగా చాలా. పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా విజయనగరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అమ్మవారి పండుగ ప్రతి ఒక్కరి మధ్యలో మధుర స్మృతిగా నిలిచిపోవాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అమ్మవారి పండుగ ఉత్సవ ఏర్పాటుపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పండుగ కోసం నగరమంతా సుందరీకరణ చేయాలని, రహదారులపై గుంతలు లేకుండా చూడాలని, అతిథుల పట్ల ప్రోటోకాల్ సక్రమంగా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఏడాది గత ఏడాది కన్నా అధికంగా మహిళలు వచ్చే అవకాశం ఉందని, రెగ్యులర్ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని రూట్లలో బస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. విజయనగరం ఉత్సవాలపై మాట్లాడుతూ గత ఏడాది ఏ కార్యక్రమం నిర్వహించామో అంతకన్నా గొప్పగా ఈ ఏడాది నిర్వహించాలని తెలిపారు. Administrative meetings lo regular ga untayi madam. We will have our internal administrative meetings and we will ensure that wherever I require the support of the elders, danik mem request chestunam. So whatever that is going on, that will go on. Our revenue and police are ready for that. ఆ తర్వాత ఇంకా అది మీరు చెప్పినట్టు we will close it by 5. So this time also I request revenue and police to ensure that we'll start by 1 and we'll start 1 o'clock preparation start చేస్తే 3 o'clock preparation start అయితే 5 o'clock close అయ్యేటట్టు. మేడం కొత్త యాంగిల్ తీసుకొని వచ్చారు, పవర్ లేకపోతే స్నాచింగ్ అనేది. వీఆర్ అజ్యూమింగ్ దట్ లేడీస్ ఈసారి ఎక్కువ ఉంటారని. సో విల్ బి ప్రొవైడింగ్ వెరీ గ్రీన్ ప్యాచెస్ టు ది థింగ్స్. అంటే గ్రీన్ ప్యాచెస్ ప్రొవైడ్ చేసినప్పుడు వీ ఆల్సో నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ప్రివెంటింగ్ ది థెఫ్ట్. విజయనగరం జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు నాటి నుండి నేటి వరకు వైద్య రంగాన్ని అభివృద్ధి చేసిన తెలుగుదేశం ప్రభుత్వమే అని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలుగు యువత నాయకులు తెలిపారు. వైసీపీ నాయకులు వారి ఉనికిని కాపాడుకోవడం కోసమే వైద్య కళాశాలపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో మభ్యపెడుతున్నారని, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ఘోష ఆసుపత్రుల భవనాల నిర్మాణాలు కానీ, ఆసుపత్రిలో అధునాత వైద్య పరికరాలు కానీ అన్ని రకాల సదుపాయాలు కల్పించింది కేవలం తెలుగుదేశం హయాంలోనేనని, వైద్య కళాశాలను ప్రారంభించడానికి ముందు రంగులు వేసి వెనుక నిర్మాణాలు చేయకుండా పునాదులతోనే అలానే వదిలేశారని, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కాలంలోనే సుమారు 94 కోట్ల రూపాయలు కేటాయించి వైద్య కళాశాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. కొన్ని రోజులుగా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు మెడికల్ కాలేజీలు అని చెప్పి ఏదైతే వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా చెప్తున్నారో ఈ గోబల్స్ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి ఆ రోజు చూసుకుంటే మార్చి 12వ తారీఖున 2023లో మరి జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం వచ్చి అట్టహాసంగా ఓపెన్ చేసిన ఆసుపత్రి మీరు కానీ చూసుకున్నట్టయితే ఫ్రంట్ పర్సనాలిటీ ఉంటుంది కానీ బ్యాక్ అంతా కూడా మున్సిపాలిటీ, ఆ వెనకాతలంతా కూడా వైసీపీ బులుగు రంగులో ఉన్న బెలూన్స్ కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు. మరి మీరు ఇంకో విషయం కూడా ఇక్కడ గమనించాలి, వైఎస్ఆర్సీపీకి 22 మంది ఎంపీలు ఉంటే 2021లో పార్లమెంట్లో మార్చి 12వ తారీఖున జరిగినటువంటి సభలో అప్పుడున్నటువంటి హెల్త్ మినిస్టర్ గారు అశ్విని కుమార్ చౌబే గారు క్లియర్గా చాలా 3 ఫేజుల్లో గవర్నమెంట్ కాలేజీలని భారతదేశం అంతటా కూడా విస్తరించారని చెప్పారు. మొదటి ఫేజ్లో 57 కాలేజీలు, రెండో ఫేజ్లో 24 కాలేజీలు, మూడో ఫేజ్లో 75 కాలేజీలకి మనం 20 రాష్ట్రాలు పోటీ పడి మరి ఆ కాలేజీలని పీపీపీ విధానంలో తెచ్చుకుంటే ఈ చేతగాని ముఖ్యమంత్రి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కటంటే ఒక్క కాలేజ్ కూడా పీపీపీ విధానంలో మనకు తీసుకొని రాలేదు. ఈరోజు ఎంత అభివృద్ధి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, లేదంటే కూటమి ప్రభుత్వం మీద కానివ్వండి, ఏదైనా సరే ఊరి మీద జల్లేటట్లుగా ఉన్నారు తప్పితే వాళ్ళు చేసే విధానాలు కూడా
ఈ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు. మెడికల్ కాలేజ్ దగ్గరికి వైసీపీ ఏదో ఒక ఇన్ఛార్జ్ వచ్చి అక్కడ మాట్లాడడం జరిగింది. మాకైతే అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఆంధ్ర రాష్ట్రాల్లో ఎలాగైనా తగువులు కానీ అసత్య ప్రచారాలు చేస్తూ ఎలాగైనా విధ్వంసాలు లేపాలనే ఒక ముందు చూపుతోనే ఉన్నాడే తప్ప పిల్లల భవిష్యత్తులు కానీ విద్యార్థుల భవిష్యత్తులు కానీ అక్కడ ఉన్న పేషెంట్ల భవిష్యత్తులు కానీ ఏం జరుగుతుందనే ఒక ఆలోచన లేకుండా ఎలాగైనా అసత్య ప్రచారాలు చేయమని చెప్తున్నాడు. ఓకే, మీరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, 2019 నుండి 2024 వరకు మీరు ఏవైతే అసత్యాలు ప్రచారాలు చేస్తూ మేము ఇచ్చేసామని చెప్పుకొని తిరిగారో అయితే ప్రజలందరూ కూడా ముఖ్యంగా విజయనగరం ప్రజలు మీ అసత్య మాటలకి వినడానికి వాళ్ళు సుముఖంగా లేరు. మేము ఇంకో విషయం చెప్తున్నాం, అతనే అంటున్నాడు 17 కాలేజీలు 17 కాలేజీలు మేము ఓపెన్ చేసాం, అందులో 5 కాలేజీలు మేము శంకుస్థాపన చేసాం. అంటే 17 కాలేజీలు వాళ్ళే ఇచ్చారంట, 5 ఓపెన్ శంకుస్థాపన చేశారంట. మిగతావన్నీ ఏమయ్యావి? ముందు చూస్తే ఏదో మంచి ఎలివేషను పెయింటింగ్లు, వెనక చూస్తే మొత్తం అంతా అసలు పూర్తి స్థాయి కాదు కదా, సిమెంట్ తాపితో సిమెంట్ పరిస్థితి వేసే పరిస్థితి కూడా లేదు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగాల్లో కూడా రాణించి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏబీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎంఎస్ స్వరూప్ విజయనగరం జిల్లా మేర యువ భారత యువజన అధికారి ప్రేమ్ భరత్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బొమ్మక బాలయ్య గార్డెన్స్, చిలికానగర్, ఉప్పల్లో జరిగిన 29వ టోర్నమెంట్ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025లో జరిగిన టోర్నమెంట్కు విజయనగరం జిల్లా నుంచి కొన్ని స్కూల్స్ నుంచి విద్యార్థులు పాల్గొనగా అక్కడ జరిగిన పోటీలో విజయనగరం జిల్లా సత్తా చాటి పతాకాలు సాధించిన విద్యార్థులకు ఏబీ చారిటబుల్ ట్రస్ట్, జై హనుమాన్ అశ్విని మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అకాడమీ మరియు సుమన్ షాట్కోర్ స్పోర్ట్స్ అకాడమీలు ఆధ్వర్యంలో స్థానిక కనపాక యూత్ హాస్టల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏబీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎంఎస్ స్వరూప్ మరియు మేరా యువ భారత్ యువజన అధికారి ప్రేమ్ భరత్ ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు వారి చేతుల మీదుగా పతకాలు, సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది మరియు విద్యార్థులందరినీ ఘనంగా సత్కరించారు. కరాటే పోటీల్లో మన విజయనగరం జిల్లా పిల్లలు ఏబీ చారిటబుల్ ట్రస్ట్ తరపున పాల్గొని ఈరోజు విజయనగరాన్ని విజయకేతనంలో నడిపించారు. పిల్లలందరూ కూడా కరాటీలో గోల్డ్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్, అలాగే ఛాంపియన్ ట్రోఫీ కూడా గెలుచుకోవడం జరిగింది. క్రీడల్లో ఇంకింత విజయనగరం జిల్లా ముందుకెళ్లాలని, పిల్లలు ఇంకింత ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనాలని, గెలుచుకొచ్చిన ప్రతి పిల్లలకి కూడా ఏబీ చారిటబుల్ ట్రస్ట్ తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరైతే విజేతలుగా నిలిచారో వాళ్ళందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయటం, అలాగే వాళ్ళని ప్రశంసా పత్రాలతో సన్మానించడం అనేది జరుగుతుంది. అయితే తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి జాతీయ స్థాయి కరాటీ పోటీలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున విజయనగరం జిల్లాకు చెందినటువంటి ఎంతోమంది స్టూడెంట్స్ పాల్గొని ప్రథమ బహుమతులు గెలిచినటువంటి వారందరికీ కూడా మా యువజన సర్వీసుల శాఖ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఎవరైతే పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతులు గెలుచుకున్నారో వీరంతా కూడా ఇంకా మున్ముందు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా పాల్గొని ఫస్ట్ విన్నర్స్గా గెలిచి మన భారతదేశానికి, మన ఆంధ్రప్రదేశ్కి, మన విజయనగరం జిల్లాకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశిస్తూ నగరంలో వీటి అగ్రహారానికి చెందిన 2 వృద్ధ దంపతులు అనారోగ్య సమస్యలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీటి అగ్రహానికి చెందిన కానూరి సత్యనారాయణ, కానూరి పార్వతి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీర్ఘకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న పార్వతి ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో ఆమె భర్త సత్యనారాయణ కూడా మానసిక సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వీరిద్దరూ ఇంటి తలుపులు వేసుకుని పురుగుల మందు తాగి పడుకున్నారు. శనివారం ఉదయం 10 గంటల వరకు తలుపులు తెగిపోవడంతో గమనించిన స్థానికులు అనుమానం సమీపంలో జూట్ మిల్ వద్ద ఉంటున్నటువంటి కుమారుడికి సమాచారం అందజేశారు. కుమారుడు వచ్చిన తర్వాత స్థానికులు తలుపు తెరిచి చూడగా వీరిద్దరూ మృతి చెంది ఉన్నారు. దీంతో వారి కుమారుడు విజయనగరం గ్రామీణ పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. గ్రామీణ ఎస్ఐ అశోక్ కుమార్ మృతుల కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విద్యుత్ ఉద్యోగులు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు దాసన్పేట విద్యుత్ భవన్ ఎదుట రిలే ఫాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ పవర్ జేఏసీ జిల్లా చైర్మన్ సురగల లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ వరకు పెన్షన్ మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బండారు రాజేష్ కుమార్, కో చైర్మన్ పి అప్పలస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. గత 15వ తేదీ నుండి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా 15-16 నల్ల బ్యాచ్లు ధరించి విధులకు అందరం హాజరయ్యడం జరిగింది. 17-18 మధ్యాహ్న భోజన విరామ సర్కిల్ ఆఫీసులో ధర్నా చేయడం జరిగింది. ఈరోజు నిన్న మహిళా ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈరోజు పురుష ఉద్యోగులందరూ కూడా విధులకు సెలవులు పెట్టి సుమారు 50 మంది ఈరోజు రిలే ఫాస్ట్ సర్కిల్ ఆఫీస్ ముందు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్కోమర్ మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే, మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ కి అందరినీ కూడా మార్చి అందరికీ పెన్షన్ సదుపాయం కల్పించాలి. ప్రత్యేకంగా 99-2004 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ ఇస్తున్నారు. మా డిపార్ట్మెంట్ లో కొద్ది మంది మాత్రమే ఉండిపోయారు. ఎంతమంది అయితే ఉండిపోయారో వారికి 2004 వరకు పనిచేసిన వారికి పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే విద్యుత్ ఉద్యోగులందరికీ పెన్షనర్లకు కూడా పూర్తిగా అన్లిమిటెడ్ మెడికల్ సదుపాయం కల్పించి అన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి వారికి వైద్య సదుపాయం కల్పించాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంట్యాడలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆరోగ్యకరమైన వాతావరణమే లక్ష్యమని స్పష్టం. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి దత్తత తీసుకోవాలి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 9 అంశాలకు ఆమోదం. పైడితల్లమ్మ జాతరకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్న మేయర్ వెంపడాపు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.